పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ బాల్కొండ, ఆర్మూరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల సన్నద్ధతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భీమ్గల్ పట్టణంలో నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లుగా వినియోగించే ప్రభుత్వ జూనియర్ కళాశాల గదులను కలెక్టర్ సిపి సందర్శించారు. అదేవిధంగా ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని పరిశీలించారు. ఆర్మూర్ సెగ్మెంట్ పరిధిలోని కమలనెహ్రూ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో గల 73 నెంబర్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్లలో చైతన్యం పెంపొందించాలని సూచించారు. ఓటింగ్ శాతం తగ్గడానికి ఏదైనా ప్రత్యేక కారణాన్ని గమనిస్తే దానిని అధిగమించేందుకు ఇప్పటి నుండే క్షేత్రస్థాయిలో కృషి చేయాలన్నారు. ఎన్నికలలో ప్రలోభాలను నిరోధించేందుకు వీలుగా నెలకొల్పిన చెక్ పోస్టులను సైతం కలెక్టర్ సిపి క్షేత్రస్థాయిలో సందర్శించి అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. పెరిగిరి శివార్లో గల చెక్ పోస్టుతో పాటు బడా భీమ్గల్, కమ్మర్పల్లి శివార్లోని చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని సిపి కలమేశ్వర్ సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూరు ఆర్డీఓ రాజాగౌడ్, ఆర్మూరు ఏసీపీ బస్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది ఇక్కడ అంటే ఇది వర్షం పడితే ఇబ్బంది అవుతుంది సార్. అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడికి ఆఫ్టర్ దట్ ఫాస్ట్ చెక్ అక్కడ వాళ్ళ చెక్ పోస్ట్ సేమ్ ఇలాగా లాస్ట్ టైం అవసరం ఉంటుంది. అవును. వాళ్ళు నితిన్ గడ్కరీ అందులో ఆగిందని ఏదో చేయాలి అంటే మీరు హైదరాబాద్ వెళ్ళిపోతారు. కాదు అంటే ఇది NH 44, ఇది 63. అయిపోయింది అంటే ఏదో వ్యాలిడ్ రేస్లో అయ్యి వస్తుంది. మూడింటికి 3 తక్కువ పర్సెంటేజ్ పోల్ అయింది అంటే
ఆర్మూరు పట్టణంలో టీచర్స్ కాలనీలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జి చైర్మన్ మున్ను కమిషనర్ రాజులకు వినతి పత్రాలు అందజేశారు. టీచర్స్ కాలనీలో ఓ ఇంటిపై పెంచుకున్న కుక్కలపై కోళ్లపై వీధి కుక్కలు దాడికి దిగి చంపివేశాయని ఇంటి యజమానులు తెలిపారు. నేడు ఇంటి యజమానులు మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ చైర్మన్ మున్ను కమిషనర్ రాజులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. మా ఇంట్లోకి వచ్చి నిన్న నైట్ మా ఇంట్లో పెంచుకునే కుక్కని కోళ్ళని చంపేసినాయి. అధికారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజు మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో తీవ్రంగా ఉన్న కుక్కలు కోతుల బెడదపై చర్యలు తీసుకుంటామన్నారు. మన దగ్గర ఆర్మూరు పట్టణంలో కోతులు కుక్కల బెడద చాలా ఉందని చెప్పేసి నేను వచ్చిన రోజు నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా అందరూ తెలిసిన విషయమే. ప్రతి చోట కూడా మనకు కుక్కలు కోతుల ప్రాబ్లం అనేది పెరిగిపోయింది. కుక్కల కోసము మనకు ఏబీసీ సెంటర్ అనేది చేసుకోమని చెప్పేసి గైడ్లైన్స్ ఉన్నాయి. మన దగ్గర కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం ఇంతకుముందు జరిగాయి, కానీ ఏదో అనివార్య కారణం వల్ల వాటిని పోస్ట్పోన్ చేయడం జరిగింది. మన దగ్గరలో ఏబీసీ సెంటర్ మనకు నిజామాబాద్ అందుబాటులో ఉంది. మనము ఏదైతే ఐడెంటిఫై కొన్ని మనకు డిసీజ్డ్ డాగ్స్ అనేవి కొన్ని ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేసేసి మనం ఏబీసీ సెంటర్కి డెఫినెట్గా తరలిస్తాము. అతి త్వరలోనే యాక్షన్ తీసుకుంటాం. మన జరిగిన జరుగుబాటు మీటింగ్లో కూడా మా గౌరవ కౌన్సిలర్లందరూ కూడా ఈ విషయం గురించి చర్చించారు. వాళ్ళ చర్చల్లో మనకు ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్స్ పరిగణలోకి తీసుకొని వాటిపైన తొందరగా వాటిపైన ఇమీడియట్గానే యాక్షన్ తీసుకుందామని చెప్పేసి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. నిజామాబాద్లో ఉన్న ఏబీసీ సెంటర్ వాళ్ళతో కూడా మాట్లాడి మనకు టైం కావాలి మాకు ఇవ్వని చెప్పేసి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది కన్ఫర్మ్ కాగానే మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతారు. అతి త్వరలోనే కొన్ని మనకు మెయిన్గా ఏదైతే ఉన్నాయో వీటి వల్ల మనకు జనాభా అయితే మీకు తెలిసిన విషయమే. ఏబీసీ సెంటర్ అంటేనే మనకు యానిమల్ ప్రొటెక్షన్. వీటిని మనము ఎలాంటి కొంతమంది కంప్లైంట్ చేసేసి వాటిని చంపడం ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని చెప్పారు. బట్ మనకు జంతు హక్కులు అనేవి ఉంటాయి కాబట్టి జంతు హక్కుల్ని మానవ హక్కుల్ని రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మాకు కూడా సహకరించగలరు. ఖచ్చితంగా డెఫినెట్గా ఇష్యూ మాత్రం చాలా పెద్దదే. సాధ్యమైన తొందరగానే మేము కొన్ని ఉపశమన చర్యలు అయితే చేపట్టగలుగుతాము. ఆర్మూరు పట్టణంలోని ఎంఆర్ గార్డెన్ లో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు ఆధ్వర్యంలో రోటరీ వొకేషనల్ ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రంగంలో రాణిస్తూ సమాజ సేవలు అందిస్తున్న వారికి అవార్డు ప్రదానోత్సవం చేశారు. వారిలో అశోక్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కాలనీ నిర్వహణ, మాధవి స్వామి బ్లడ్ బ్యాంక్ నిర్వహణ, గణేష్ అరుణ్ 108 అంబులెన్స్ నిర్వహణ, లక్ష్మీ దుర్గా న్యూస్ రీడర్, సుమన్ ఆధ్యాత్మిక నిర్వహణ, బోన్ల ఆనంద్ మిమిక్రీ రంగం, రవీందర్ ఇరిగేషన్ మరియు సేవ దృక్పథం, మోహన్ ఉచిత కుట్టు మిషన్ మగ్గం శిక్షణ, చౌకలింగం జానపద కళలు, జింద నరారి కవితమాల గాయకుడు, మహతి ఆశ్రమం బాల్కొండ వారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీబీ బస్వారెడ్డి, ఎంవీఓ రాజగంగారాం, సిఏ రవికుమార్, హనుమంత్ రెడ్డి, రోటరీ క్లబ్ అధ్యక్షులు పట్వరి గోపికృష్ణ, కార్యదర్శి పట్వరి తులసి చేతుల మీదుగా అవార్డుల ప్రదర్శన నిర్వహించారు. ఏసీబీ బస్వారెడ్డి మాట్లాడుతూ సేవ చేయడం అదృష్టమని, సేవ చేసే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తేనే మనం సేవ చేయగలమని అన్నారు. రోటరీ క్లబ్ సభ్యులు చేసిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ సొసైటీ కానీ దేశానికి కానీ చాలా మేలు జరిగే అవకాశం ఉంది. నేను మొదటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి లేదా నేను చదువుకున్నప్పటి నుంచి కానీ నేను ఒక చిన్న సిద్ధాంతం నాకు ఒక గొప్ప సిద్ధాంతం నాకు వస్తుంది. మనం ఈ ఒక మేము వ్యక్తిగతంగా కానీ లేకపోతే అఫీషియల్ హోదాలో కానీ మేము చాలామందికి కొన్ని వేల మందికి కావచ్చు 10,000లో మేము సహాయం చేసే పరిస్థితి మాకు ఉంటుంది. మేము సహాయం చేస్తాము. కానీ మేము ఎంతమందికి అయితే సహాయం చేస్తామో వాళ్ళ పేర్లు మాకు గుర్తుండదు. మేము పలానోళ్ళకి సహాయం చేసినాం, పలానోళ్ళకి సహాయం చేసినాం, పలాని వాళ్ళకి సహాయం చేసాం అనేది మాకు గుర్తుండదు. కానీ ఎప్పుడన్నా మేము గత సంవత్సరంలో సేవలో భాగంలో కానీ ఈ సొసైటీలో జీవించినందులో భాగం కానీ ఎవరికో కొంతమంది సేవ చేసి ఉంటాం. వాళ్ళు వచ్చేసి మా దగ్గరికి వచ్చేసి, సార్ మీరు ఆ రకంగా ఆ రోజు ఈ రకంగా సేవ చేశారు, మాకు ఈ రకంగా సేవ చేశారంటే అప్పుడు మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అవునా అని గుర్తుండదు మాకు నిజంగా జనరల్గా. అవునా ఏం సాయం చేసినట్టు ఒకసారి ఇట్లా సాయం చేసినట్టు సాయం చేసిన వాళ్ళని మాకు చాలామంది చెప్తా ఉంటే చాలా పనులలో ఆనందం అనిపిస్తుంది.
అంటే ప్రతి ఒక్కరికి ఈ ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా రాదండి. మన అఫీషియల్ పొజిషన్లో కానీ లేకపోతే సంస్థ పొజిషన్లో కానీ ఎన్ని వేలు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా ఆ సహాయం ఆ ఆనందం అనేది రాదు. అదేవిధంగా అవార్డు గ్రహీతలు పిల్లలు విద్యార్థులందరికీ కూడా పేరు పేరున రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రోటరీ ఆధ్వర్యంలో రోటరీ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ సంస్థ. ఈ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా మనం ప్రతి ఏడు వొకేషనల్ అవార్డ్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఆ వొకేషనల్ అవార్డ్స్ని వివిధ రంగాలలో పేరు ప్రఖ్యాతులు గడించి సామాజిక సేవ వైపు మొగ్గులూపే వారిని మనము రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో సన్మానించడం జరుగుతుంది. ఈ సన్మానం యొక్క మనకు ఫోటోస్ కానీ తర్వాత మీ యొక్క డీటెయిల్స్ కానీ మనం ఇంటర్నేషనల్ వరకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇది రోటరీ క్లబ్ ఒక ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాం. సో ఈనాటి అవార్డు గ్రహీతలకు కూడా ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. రోటరీ క్లబ్ అంటేనే మనకు స్వచ్ఛంద సంస్థ. సో ప్రభుత్వ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు కానీ తర్వాత పేద విద్యార్థులకు కానీ రీసెంట్గా మేము బైసికల్స్ ఇవ్వడం జరిగింది 50,000 మంది. ఆర్మూరు పట్టణంలోని కుమారనారాయణ భవన్లో ప్రజాపంత నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన మచ్చర్ల గ్రామంలో నిర్వహించే క్యాన్సర్ ఉచిత హెల్త్ క్యాంపును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 22వ తారీఖు ఈ నెల మచ్చర్ల గ్రామంలో గ్రేస్ ఫౌండేషన్ వారి సహకారంతో ప్రజాపంత మాస్లైన్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో POW, PYL, AIPKS మరియు AIPKMS ప్రజా సంఘాల ఆధ్వర్యంలో క్యాన్సర్ రోగ నివారణకై మేము ఉచితంగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాం. దానికి మచ్చర్ల గ్రామ కమిటీ మరియు డాక్టర్ మహిళలు అందరికీ అవేర్నెస్ కల్పించే విధంగా మేము ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈ పాలకులు కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. ముఖ్యంగా వారు ప్రజల ఆరోగ్యానికి తినే తిండినే ఇదంతా రోగాలను కల్పించే కల్తీ నుంచే రోగాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాలకులు కల్తీని అడగడతలేదు, రోగాలు వచ్చిన పేషెంట్ను బతికి చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తలేదు. అట్లాంటి కార్యక్రమాలు లేవు. కాబట్టి మేము వాళ్ళని అవేర్నెస్ వాళ్ళని చైతన్యవంతం చేసి వాళ్ళ ఏదైతే క్యాన్సర్ మహమ్మారి పడకుండా మొదటి దశలోనే చైతన్యవంతులను చేసి వారికి వాటి మీద అవగాహన కల్పించి వాటికి వైద్యంతో వాళ్ళ కుటుంబాన్ని ఒక పెద్ద దిక్కును కోల్పోతే ఆర్థిక భారం వాళ్ళ కుటుంబమే రోడ్న పడే పరిస్థితులు ఏర్పడుతుంది. కాబట్టి మొదటి దశలోనే గుర్తిస్తే ఈ విధమైనటువంటి రోగాన్ని మనం అరికట్టచ్చనే విధంగా ఈ క్యాంపును మేము కండక్ట్ చేస్తున్నాం. మన ఆర్మూరు మండలంలో మచ్చర్ల గ్రామంలో జరిగే 22వ తారీఖు నాడు జరిగే క్యాన్సర్ హెల్త్ క్యాంపును మిగతా అంటే ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు మీకు వచ్చేటువంటి ఈ క్యాన్సర్ మహమ్మారిన బారిన పడకుండా జాగ్రత్త పడి ఈ క్యాంపును విజయవంతం చేయడానికి మీరు పాల్గొని మున్ముందు మన క్యాన్సర్ మహమ్మారిని తరుము కొట్టే విధంగా డాక్టర్లు శాస్త్రవేత్తలు చెప్పే పద్ధతులను పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామని చెప్పి మేము పిలుపునిస్తాం. ఇందలవాయి మండలం మేఘ్యనాయక్ తాండా నల్లవెల్లి గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరిశీలించారు. రోజుల క్రితం అకాల వర్షం వల్ల మరి రాళ్ల వాన గాలి దుమానం వల్ల మరి వాళ్ళ చేతికొచ్చినటువంటి వరి పంట
అదేవిధంగా నువ్వులు, తర్వాత ఈ టమాటా, కొన్ని కూరగాయలకు సంబంధించిన పంటలు కూడా చాలా డ్యామేజ్ కావడం జరిగింది. ఎస్పెషల్లీ నిజామాబాద్ రూరల్లో మన ఇందల్వాయి మండలంలో ఇక్కడ నల్లవెల్లి గ్రామము, తర్వాత మెగ్గనాయక తాండా, తర్వాత దొన్కల్, కేకతాండా అన్ని గ్రామాల్లో కొంచెం మోర్ దెన్ 2000 ఎకర్స్ నష్టపోయాయి సార్ ఇందల్వాయిలో. అదేవిధంగా సిరికొండ మండలంలో, తర్వాత అదేవిధంగా డిస్పల్లి మండలంలో చాలా గ్రామాలలో మొత్తం కలిసి మన వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే దగ్గర దగ్గర 2500 మంది రైతులు ఒక 5000 ఎకరాల వరకు పంట నష్టపోయింది. దీనంతా కూడా రికార్డ్ చేయమని చెప్పాము. వాళ్ళందరూ వచ్చి కూడా చూశారు, రైతులతో మాట్లాడారు, ఫోటోలు తీసుకున్నారు, అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు. మాకు ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి గారి నుండి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు పోయి విజిట్ చేయండి, తర్వాత దీని మీద మనం ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకుందాం, రైతులు తప్పకుండా ఆదుకుందామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ నల్లవెల్లి గ్రామంలో వడ్డు రాలిపోయిన పంటను, అది గంగా కావేరి రకం మొత్తం కూడా సన్నమట్లు జరిగింది. సో దీనికి నిజంగా చాలా బాధాకరం. మొత్తం ఎక్కువ మట్టుకు ఇప్పుడు 1500 నుండి 2000 ఎకరాలు ఒక నల్లవెల్లి గ్రామంలోనే నష్టం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున నష్టం జరగడం ఇది మొదటిసారి గ్రామంలో. సో వాళ్ళందరూ కూడా రైతులు పాపం బాధలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహకరించి వాళ్ళకి ప్రభుత్వంగా మేము అండగా ఉంటామని చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇదంతా కూడా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ రైతుకు సంబంధించిన పంట బీమా ఈ గత ప్రభుత్వం ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ కాకుండా ముందే మనం పంట బీమా కడితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇన్సూరెన్స్ అధికారులతో మాట్లాడి ఇప్పుడు రాబోయే పంట ఏదైతే ఇప్పుడు మన వర్షాకాల పంటలు ఉన్నాయో దానికి మన మొత్తం ప్రీమియం కూడా రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అది సెంట్రల్ క్యాండ్ రాకపోని స్టేట్ గవర్నమెంట్ది, తర్వాత రైతులు కట్టేసి మొత్తం కూడా కట్టేసి టోటల్ అన్ని పంటలకు మరి పూర్తి స్థాయిలో పంట బీమా పథకాన్ని అమలు చేయబోతూ ఉన్నాం. తప్పకుండా ఇప్పుడు ఏదైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదుకుంటాం. థ్యాంక్ యూ సార్. సిరికొండ మండలం గడుకుల గ్రామంలో గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని, ప్రజా ఆరోగ్యం కోసం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పి ప్రద్యుమ్నారెడ్డి, జనరల్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ రవీంద్రనాథ్ సూర్యులు మాట్లాడుతూ క్యాన్సర్ పై ప్రజలు అవగాహన పెంచుకొని రోగ ప్రమాదం నుండి బయటపడాలన్నారు. 300 మంది రోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 170 మందికి స్క్రీనింగ్ టెస్టులు కూడా పూర్తయ్యాయని, మిగతా అందరికీ పూర్తి సేవలు అందిస్తామని తెలిపారు. గడుకోలు ప్రజలకు అందరికీ నమస్కారం. ఇక్కడ ప్రభాకర్ భయ్య నాకు చెప్పగానే ఈ ప్రాంతం లోపల మేము క్యాంపులు పెట్టలేదు. మిగతా చోట్ల నదిపేటలో పెట్టినాం, తర్వాత ఆర్మూర్లో పెట్టినాం, తర్వాత బోధన్లో పెట్టినాం. ఈ ప్రాంతం లోపల ఈ దర్పల్లి ఏరియా లోపల పెట్టలేదు అని చెప్పేసి అనగానే మేము చాలా సంతోషంగా అనిపించింది. నాకు ఇదే కాదు 50 పెట్టించు. ఓకే సార్, థ్యాంక్ యూ. 50కి మా టీం అంతా వస్తుంది. ఇక్కడే ఉండమంటే ఇక్కడనే ఉంటాం, వర్షాకాలం వచ్చేదాకా ఇక్కడనే ఉంటాం. అమ్మలు, నా తమ్ముళ్ళు, అన్నలు, తండ్రులు అందరికీ నీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను పుట్టింది ఎక్కడో కానీ రాజకీయంగా ఈ గ్రామంలో రాజకీయ చరిత్ర నాతో ప్రారంభమైంది. ఇక్కడే ముగుస్తుందని కూడా చెప్తా ఉన్నా, ఇంకోటి లేదు. అందుకని తప్పనిసరిగా ఆర్థికంగా మనం అసమానతలకు గురవుతూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతో కొంతమంది ధైర్యం లేక కొంతమంది పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. ప్రాథమిక స్థాయిలో ఉన్న జబ్బుని గుర్తించకపోవడంతో మాకు చాలా ఇదవుతా ఉంది. అందుకని ఏదైతే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం, దీనికి సంబంధించి 23వ తారీఖు దాకా ఉంటుంది. దానికి ముఖ్యంగా సూర్య సార్కు, అట్లాగే ప్రదీప్నా రెడ్డి గారికి నేను మీ గ్రామస్తులందరి తరఫున, నా తరఫున, మన ప్రజా సంఘాల తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏమి భయపడాల్సిన అవసరం లేదు, మీకు భయపడేది అవసరమే లేదు. మొదటినే మా రమణ ఉంటుంది, గోదావరి కూడా ఇక్కడే చేయించుకుంటుంది పరీక్ష, నేను కూడా ఇక్కడే చేయించుకుంటాను. కాబట్టి మీకు ధైర్యాన్ని ఇస్తున్నాం. ఎవరి మీద ఎవరు పడకుండా ఓ సిస్టమేటిక్ గా ఉండండి. అట్లాగే
డాక్టర్ జక్క రవి సార్ కూడా డాక్టర్ చరణ్ సార్ని పంపించాడు. అట్లాగే మన సూరి సార్ వచ్చారు. అక్కడ దాదాపు 15 మంది మన ఏదైతే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ నుంచి 15 మంది సిబ్బంది వచ్చింది. రాత్రే వచ్చారు మన అందరి కోసం. వారందరికీ కూడా మీ అభినందనలు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏమి పోటీ లేకుండా మీరు ఒకవేళ షుగర్ పేషెంట్ ఏం తినలేదు అనుకుంటే చేయించుకోండి, పేర్లు పెట్టి పిలుస్తారు. తిన్నా కానీ గంట 2 గంటల తర్వాత మనం టెస్టులు చేసుకోవచ్చు. పెద్దలు డాక్టర్లు చెప్పారు, ఇబ్బంది లేదు. ఎంతమంది అని ఇప్పుడు 170 మంది పేర్లు రాయించుకున్నారు. ఇంకా వచ్చినా కానీ రాత్రి చేసుకున్నాకనే పోతాం అనేది మీకు హామీ ఇస్తున్నా డాక్టర్ల తరఫున. సహకరించండి, సార్ కూడా మనకు సహకరిస్తారు. ఇప్పుడు పెద్దలు డాక్టర్ గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి. చూపించుకోవాల్సిన విషయం అని చిన్నగా ఉన్నప్పుడే వస్తున్నారు చూస్తే కొన్నిసార్లు క్యాన్సర్ బయటపడితే దానికి ఇయాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా మరో 60-70 ఏళ్ళ వరకు 80 ఏళ్ళ వరకు బతుకుతున్నారు మనుషులు కూడా. సో చాలా వరకు క్యాన్సర్ ఎట్లా అంటే ముందు స్థాయిలోనే మనం గుర్తుపడితే వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటే మనిషి తన లైఫ్ టైం మొత్తం కంప్లీట్గా జీవించే ఉంటారు. అంటే పోతే మన షుగర్లో బీపీలో వచ్చి పోవాల్సిందే కానీ క్యాన్సర్ తిరగబడిపోయే తక్కువ ఉంటాయి కొన్ని, అన్నిట్లో అనట్లేదు కొన్నిట్లో. కానీ అటువంటి వాటిని కూడా మనం మిస్మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ స్క్రీనింగ్ క్యాంప్ అవేర్నెస్, బేసిక్ అవేర్నెస్ అంటే క్యాన్సర్ అనేది మీ చోట పడాలని చెప్పి అంతేం లేదు. క్యాన్సర్ అనేది వస్తే మనిషి పోతారనేది కాదు. క్యాన్సర్ వచ్చింది అని కూడా రాకుండా ముందు చిన్న స్టేజ్లో ఐడెంటిఫై చేసి మనం జాగ్రత్త పడవచ్చు. వచ్చినా మన అర్లీ స్టేజ్లో దాన్ని డయాగ్నోస్ చేసుకుంటే కూడా 50-60 ఏళ్ళ వరకు ఆరామ్సే టెన్షన్ లేకుండా బతికే అవకాశం మనకు ఉంది అనే విషయం అందరికీ తెలియదు. కాబట్టి ఈ పేరు మీద స్క్రీనింగ్ క్యాంపునో బస్తానో 10 మంది దగ్గరకు వస్తే 10 మంది మాట వింటే 10 మందికి చేరేస్తారనే ఉద్దేశంతో కూడా ఈ ప్రోగ్రాం చేయబడుతుంది. ఓకేనా? కానీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ రోజు మీరు చేసే స్క్రీనింగ్ క్యాంప్ ఏదో ఈ స్క్రీనింగ్ దేనికి అంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా, మగవాళ్ళకి సరే ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్స్ మీరు ఉన్న కంప్లైంట్స్ బట్టి, ఎందుకంటే మీకు ఏమైనా కష్టాలు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మాకు చెప్తే ఆ పరీక్ష మనం ఆ భాగానికి పరీక్ష చేసి అక్కడ ఏముందో ఇలా చూస్తాం సరే. కానీ ఆడవాళ్ళకి ముఖ్యంగా ఏంటి అంటే నెలవారులు ఉంటాయి కదా, ఆ నెలవారు ప్రతి నెల 28 రోజులు 30 రోజులు నెల వేసుకుంటే ఆ నెలవారికి మన నెలకి ఆ మెన్స్ట్రువల్ సైకిల్కి మన శరీరంలో చేసే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఆ హార్మోన్స్ వల్ల రొమ్ము క్యాన్సర్ కానీ లేకపోతే ఆ నెలవారుల వల్ల ఈ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చేంజెస్ అనేది దానివల్ల వేరే కారణాలు కూడా ఉంటాయి కానీ దీనివల్ల కూడా ఉంటాయి. సో మీరు మందు తాగరు, మీరు నాన్ వెజ్ కూడా తినరు కావచ్చు, దేవుని పేరు మీద నాన్ వెజ్ తినరు, ఉల్లిగడ్డ తినరు, అయినా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఒకప్పుడు ఏంటంటే ఇక తాత ముత్తాతలు ఆ జమానా ఈ జమానా వంశపారంపర్యం అనుకుంటారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను నిజామాబాద్ డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. భీమ్గల్ బస్సు డిపోలో పూర్తి స్థాయి అధికారులను మరియు బస్సులను ఏర్పాటు చేయాలని ఆయనను కోరారు. ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆలోచనతో సుమారు 4 నెలల క్రితం బస్ డిపోను పునఃప్రారంభించడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బస్సులు సిబ్బందిని నియమించలేదన్నారు. కావున పునఃప్రారంభమైన భీమ్గల్ బస్ డిపోను పూర్తి స్థాయిలో సిబ్బందిని మరియు బస్సులను ఏర్పాటు చేసి భీమ్గల్ చుట్టుపక్కల ప్రజలకు మరింత సౌకర్యం కల్పించే విధంగా ప్రయత్నించి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంటనే స్పందించి భీమ్గల్ డిపోను అభివృద్ధి వైపు ప్రయాణించే దిశగా కృషి చేస్తామన్నారు. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ యూనిట్ 3 ఆధ్వర్యంలో పిప్రి గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ అనితా పవార్ మాట్లాడుతూ జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం 2వ రోజు పిప్రి గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద పేర్కొన్న చెత్తను తొలగించడం జరిగిందని, గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి శివాజీ చౌరసా వరకు చెత్తను తొలగించామన్నారు. గ్రామంలో ఉన్న ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మురళి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. క్యాంపు స్టార్ట్ చేసాం. నిన్న డే నుంచి 18 నుంచి 24 వరకు 7 days క్యాంప్ ఉంది. నిన్న ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అయింది. దానికి చీఫ్ గెస్ట్గా ఎంపీడీఓ సార్, వీడీసీ సార్, మురళీకాంత్ సార్, స్వామి సార్, భూమారెడ్డి సార్ వాళ్ళు అటెండ్ అయ్యారు. కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ స్వామి సార్, ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ రాజేష్ సార్ అటెండ్ అయ్యారు మా కొలీగ్స్తో పాటు. ఎన్ఎస్ఎస్ ఇవాళ సెకండ్ డే రోజు ఈ సందర్భంగా ఇవాళ మేము గ్రామ పంచాయతీకి సేవ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవాళ అదే అంటే 60 మెంబర్స్ ఉన్నారు కాబట్టి దానిలో 50 మెంబర్స్గా 15 మెంబర్స్ డివైడ్ చేస్తూ వాళ్ళని వేరే ఒకరు సర్వేకి వెళ్ళిండ్రు, ఓటర్స్ అవేర్నెస్ క్యాంప్ కోసం వెళ్ళిండ్రు. ఇంకొక క్యాంపు మన జీపీ గ్రామ పంచాయత్ క్లీనింగ్కి వెళ్ళిండ్రు. ఇంకో టీం ఇక్కడికి మన హనుమాన్ టెంపుల్ క్లీనింగ్కి వెళ్ళింది. ఇంకో టీము రైతు వేదికని క్లీన్ చేయడం జరిగింది. ధన్యవాదాలు.